ఫ్రెండ్స్, మీ అందరికీ కూడా శుభం జరగాలని కోరుకుంటూ యోగిని ఏకాదశి శుభాకాంక్షలతో మరో కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేసిందండి మన ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో శ్రీ మహావిష్ణువునికి ఎంతో ప్రీతికరమైన యోగిని ఏకాదశి రోజు వ్రత కథను చదివినా కూడా మనకి జన్మజన్మల పాపాలు తొలగి మోక్షం సిద్ధిస్తుంది. యోగిని ఏకాదశి యొక్క మహిమ శ్రీకృష్ణుడు యధీష్ఠునిది సంవాదన రూపంలో బ్రహ్మ వైవర్తన పురాణంలో వర్ణించబడింది. ఈ యోగిని ఏకాదశి రోజు ఈ కథను వినిపించిన లేదా చదివినా కూడా జన్మజన్మల పాపాలు నశించుతాయి. అంతటి మహిమాన్విత కథని ఇప్పుడు మనము విందామండి. ఈ కథను పూర్తిగా వినడానికే ప్రయత్నించండి. ఒకసారి పాండవుల్లో పెద్దవాడైనటువంటి ధర్మరాజు శ్రీకృష్ణుడితో ఇలా పలుకుతాడు. ఓ కృష్ణ, జనార్దన, పరంధామ, జ్యేష్ఠమాసంలో వచ్చే బహుళ ఏకాదశిని మనము యోగిని ఏకాదశిగా జరుపుకుంటాము. ఆ యోగిని ఏకాదశి ఏమిటి? ఆ ఏకాదశి వ్రతం ఎలా ఆచరించాలి? ఈ ఏకాదశి గొప్పతనం ఏమిటి? ఇంతకు పూర్వం ఈ ఏకాదశి వ్రతాన్ని ఎవరైనా ఆచరించారా అని వినయంగా ధర్మరాజు శ్రీకృష్ణ భగవాన్ని అడుగుతాడు. అప్పుడు శ్రీకృష్ణ భగవానుడు ఇలా సమాధానం చెబుతాడు. ఓ ధర్మనందన, ధర్మరాజ, జ్యేష్ఠమాసం బహుళ ఏకాదశిని యోగిని ఏకాదశి అని పిలుస్తాం. ఇది ఎంతో పరమ పవిత్రమైన రోజు. ఈ వ్రతాన్ని ఆచరిస్తే మోక్షాన్ని పొందుతారు. భూమిపై మానవుడు చేసినటువంటి పాపాలన్నీ కూడా తొలగి అన్ని పొందుతాడు. మరణానంతరం స్వర్గంలో 1000 సంవత్సరాలు సుఖాలు అనుభవించి చివరికి శ్రీ మహావిష్ణువుని యొక్క సాన్నిధ్యాన్ని చేరుకుంటాడు. ఈ ఏకాదశి వ్రతాన్ని ఆచరించడం వలన మనిషికి జీవితంలో సుఖ సంతోషాలు, శ్రేయస్సు లభిస్తాయి. ఇంకా ఈ ఏకాదశి యొక్క గొప్పతనాన్ని వివరించే ఒక కథ ఉంది. ఆ కథను చెబుతాను, శ్రద్ధగా విను అని చెప్పి శ్రీకృష్ణ భగవానుడు ఇలా చెప్పడం ప్రారంభించాడు. అలకాపురి నగరానికి ప్రభువు కుబేరుడు. అతను పరమశివ భక్తుడు. అతడు నిత్యం శివారాధన చేస్తూ ఉండేవాడు. అతని దగ్గర హేముడని ఒక యక్షుడు తోటమాలిగా ఉండేటటువంటి వాడు. అతని భార్య విశాలాక్షి చాలా అందమైనది, ఎంతో సౌందర్యవతి. ఆమె అందు హేమమాలికి అమితమైన వ్యామోహము, ఇష్టము ఉండడం వల్ల మన్మధుడికి వశుడై ఉండేవాడు. హేమమాలి నిత్యము మానస సరోవరం నుండి పుష్పాలను తెచ్చి శివ పూజ కొరకు యక్షరాజగు కుబేరుడికి ఇచ్చేటటువంటి వాడు. ఒకరోజు అతడు మానస సరోవరం నుండి పుష్పాలను తీసుకొని వచ్చినప్పటికీ వాటిని కుబేరునికి ఇవ్వక భార్య ప్రేమతో బద్ధుడై వ్యామోహంలో పడి ఆమె అందమైన ముఖాన్ని చూస్తూ మానస సరోవరం నుంచి తెచ్చినటువంటి పువ్వులను కుబేరుని పూజకు సమయానికి అందివ్వకోకుండా మర్చిపోయి అక్కడే ఉండిపోతాడన్నమాట. సమయంలోనే కుబేరుడు శివమందిరంలో పూజ చేస్తూ ఉంటాడు. పువ్వులు ఎప్పుడు వస్తాయా అని ఎదురు చూస్తూ ఉంటాడన్నమాట కుబేరుడు. హేముని కొరకు కుబేరుడు 6 గంటలు ఎదురు చూస్తాడు. సమయం మించిపోయినా హేమమాలి తన ఇంట భార్యతోనే ఉన్నాడు. పూలు తీసుకురాకపోవడంతో శివ పూజ పూర్తి చేయలేకపోయాడు కుబేరుడు. కాలాన్ని అతిక్రమించినందువలన యక్షరాజైన కుబేరుడికి హేమమాలిపై మిక్కిలి కోపం వచ్చింది. తన సేవకులను పిలిచి హేమమాలికి ఎందుకు రాలేదో కారణం తెలుసుకొని రమ్మని పంపుతాడు. దాంతో సేవకులు వెంటనే హేమమాలి ఇంటి దగ్గరకు వెళ్ళి విషయం తెలుసుకొని కుబేరునికి ఇలా చెబుతారనమాట. రాజా, హేమమాలి తన ఇంట్లోనే ఉన్నాడు. తన భార్యతో కబుర్లు చెప్పుకుంటూ ఆమెతో గడుపుతున్నాడు అని తెలియజేస్తారు. వెంటనే కుబేరుడు, యక్షులారా, మీరు త్వరగా వెళ్ళి హేమమాలిని ఉన్నవాడిని ఉన్నట్లుగా నా దగ్గరకు తీసుకొని రండి అని ఆజ్ఞాపిస్తాడు. అప్పుడు సేవకులు హేమమాలిని పట్టుకొని తీసుకొని వస్తారనమాట. పుష్పాలు తెచ్చే సమయం గడిచిపోయిందని గ్రహిస్తాడు హేమమాలి. దీంతో భయపడుతూ, వణుకుతూ, బిత్తరు చూపులు చూస్తూ, తడబడుతూ కుబేరునికి నమస్కారం చేస్తూ అక్కడికి వచ్చి నిలబడతాడు. అందుకే కోపంతో ఉన్న కుబేరునికి హేమమాలిని చూడంగానే ఇంకా కోపం ఎక్కువైపోతుంది. పళ్ళు కొరుకుతూ కోపంతో హేమమాలిని గద్దిస్తాడు. ఒరే పాపాత్ముడు, అదృష్టుడా, దుర్మార్గుడా, నువ్వు దేవుడి పనిని నిర్లక్ష్యం చేశావు కనుక బొల్లి కుష్ఠరోగంతో కూడిన వాడివై బాధపడుతూ భార్యతో శాశ్వతంగా వియోగాన్ని పొందుతూ ఈ అలకాపురి పట్టణాన్ని వదిలి వెళ్ళిపో, నీచమైన ప్రదేశానికి వెళ్ళు అని శపిస్తాడు. కుబేరుడు ఆ మాటలు విన్న వెంటనే హేమమాలి అలకాపురి పట్టణాన్ని వదిలి వెళ్ళిపోయాడు. ఈ విధంగా కుష్ఠరోగంతో మిగిలి బాధపడుతున్న శరీరాన్ని పొంది మరింత దుఃఖపడుతూ పతనమవుతూ ఉన్నాడు హేమమాలి. మిక్కిలి భయంకరమైన హిమాలయ పర్వత అరణ్యంలో వచ్చి పడతాడనమాట. తినడానికి ఆహారం లేదు, తాగడానికి నీళ్లు లేవు, పగటి యందు సుఖం లేదు, రాత్రిపూట నిద్ర లేదు. మిక్కిలి అలమటిస్తూ
ఈడికి వెళ్తే అక్కడ కుష్టి వ్రణాలు మరింత బాధిస్తున్నాయన్నమాట. ఎండలోకి వెళ్తే వేడి తట్టుకోలేక బాధపడుతూ ఉన్నాడు. ఈ విధంగా ఎన్ని రకాలుగా బాధలు పడుతున్నా కూడా హేమమాలి శివపూజకు పువ్వులు కోసి సమర్పించేవాడు. దాంతో అతనికి పూర్వజన్మ కలిగి అవన్నీ గుర్తొస్తాయి అన్నమాట. అతను చేసిన పనికి పశ్చాత్తాపపడుతూ భయంకరమైన అరణ్యంలో అటు ఇటు తిరుగుతూ పరమ పవిత్రమైన హిమావత్ పర్వత ప్రాంతానికి చిట్ట చివరగా అక్కడికి చేరుకుంటాడు. హేమమాలి అక్కడ మునిశ్రేష్ఠుడైనటువంటి మార్కండేయ మహర్షిని చూస్తాడు. ఆ మహర్షికి బ్రహ్మదేవుడి యొక్క లెక్క ప్రకారం 7 కల్పాల వరకు ఆయుర్ధారం ఉన్నది. అందుకే ఇప్పటికీ ఆయన చిరంజీవిగా ఉన్నాడు. ఆ మహర్షి ఆశ్రమము బ్రహ్మదేవుని సభతో సమానంగా ఉన్నది. హేమాలి ఆయన ఆశ్రమ ప్రాంతానికి చేరుకున్నాడు. పాపకర్మ చేసిన వాడు కనుక దూరంగానే నిలబడి మహర్షి యొక్క పాదపద్మాలకు నమస్కారం చేశాడు. అంతటా మార్కండేయ మహర్షి హేమమాలిని చూశాడు. కుష్ఠవ్యాధితో బాధపడుతున్నాడని గ్రహించి వెంటనే హేమమాలిని పిలుస్తాడనమాట. నీవు ఎందుకు కుష్ఠవ్యాధితో బాధపడుతున్నావు? ఎటువంటి పాపకర్మ చేశావు? ఎందువల్ల నీకు ఇంతటి అవస్థ లభించింది అని ప్రశ్నిస్తాడు. హేమమాలి ఈ విధంగా సమాధానం చెబుతాడు. నేను యక్షరాజైన కుబేరుడి వద్ద సేవకుడిని. నా పేరు హేమమాలి. ప్రతిరోజు కూడా మానస సరోవరం నుంచి పూలు తీసుకువచ్చి కుబేరుడు చేసుకునే శివపూజ కోసం సమర్పిస్తూ ఉంటాను. ఒకరోజు నేను నా భార్య మీద వ్యామోహం వల్ల సమయానికి పూలు అందజేయలేకపోయాను. ఈ కారణంగా యక్షరాజైన కుబేరుడు నాపై కోపగించి శపించాడు. వలనే ఈ కుష్ఠవ్యాధితో బాధపడుతున్నానని చెప్పి తెలియజేస్తాడు. ఇష్టం కొద్దీ నేను మీ ఆశ్రమానికి చేరుకున్నాను. భార్య వియోగంతో కూడా పొంది బాధపడుతున్నాను అని చెబుతాడు. పాపం చేశానండి, అందులో ఎటువంటి సందేహం లేదు. దీనుణ్ణి ఏదో ఒక విధంగా రక్షించి సద్గతి కలిగజేయండి అని ప్రార్థిస్తాడు హేమమాలి. హేమమాలి యొక్క ప్రార్థన విన్న మార్కండేయ మహర్షి ఇలా చెబుతాడు. నిజమే చెప్పావు, అబద్ధాన్ని మాత్రం పలకలేదు. శుభాన్ని కలిగించే ఒక వ్రతాన్ని చెప్తాను. ఈ వ్రతాన్ని ఆచరిస్తే నీకు అంతా శుభమే కలుగుతుంది అని చెప్తాడు. ఈ వ్రతం ఏమంటే త్వరలో జ్యేష్ఠ బహుళ ఏకాదశి రాబోతుంది. ఈ ఏకాదశి పేరు యోగిని ఏకాదశి. పుణ్యాన్ని కలిగించే పరమ పవిత్రమైన రోజు. ఈ రోజు నువ్వు ఉపవాసం ఉండి జాగరణ చేసి ఆ ఏకాదశి యొక్క పుణ్య ప్రభావం వల్ల నీకు కుష్ఠరోగం తప్పకుండా నశిస్తుంది. ఇది ముమ్మాటికి నిజమని మార్కండేయ మహర్షి చెబుతాడు. ఆ మాటలు విన్న హేమమాలి మిక్కిలి ఆనందంతో నేల మీద పడి మహర్షికి సాష్టాంగ నమస్కారం చేస్తాడు. వెంటనే అతన్ని పైకి లేవదీసి మహర్షి దాంతో హేమమాలి పరమానంద భరితుడవుతాడు. మార్కండేయ మహర్షి యొక్క ఆదేశాన్ని పాటించి యోగిని ఏకాదశి వ్రతాన్ని నిష్ఠతో ఆచరిస్తాడు. ఆ వ్రత ప్రభావం వల్ల అతనికి కుష్ఠవ్యాధి నశించింది. అతని శరీరం దివ్యమైన కాంతితో వెలిగిపోతూ ఉంది. వెంటనే హేమమాలి తన భార్య దగ్గరికి చేరుకున్నాడు. వారిద్దరూ సుఖంగా జీవించారు అని శ్రీకృష్ణుడు ధర్మరాజుకు వివరించాడు. కాబట్టి ధర్మరాజా, ఈ యోగిని ఏకాదశి ఎంతో పరమ పవిత్రమైనది. ఈ ఏకాదశి వ్రతాన్ని ఆచరించిన మానవుడు 88,000 మంది బ్రాహ్మణులకు భోజనం పెట్టిన మహాపుణ్యాన్ని పొందుతాడు. ఈ వ్రతం సమస్త పాపాలను కూడా నశింపజేస్తుంది. ఈ యోగిని ఏకాదశి మానవులు చేసిన పాపాలు పోగొట్టి మహాపుణ్య ఫలితాన్ని కలుగజేస్తుందన్నమాట. వివరంగా శ్రీకృష్ణ పరమాత్ముడు ధర్మరాజుతో చెబుతాడు. ఈ విశేషమైన ఈ కథను విన్నా, చదివినా, చెప్పినా, వినిపించినా కూడా జన్మజన్మల పాపాలు తొలగి కోటి జన్మల పుణ్యం పొందుతారు. రోగాలు కూడా నశిస్తాయి. ఈ కథను మనం వ్రతం చేసుకుంటా చదువుకునేటప్పుడు అక్షింతలు పెట్టుకొని కథ అయిన తర్వాత స్వామివారి పాదాల చెంత వేసి మనము వేసుకోవాలి. ఈ కథ చదవండి లేదా వినండి. ఎవరన్నా చెబుతున్నా వినండి, లేదంటే మనం ఎవరికన్నా చెప్పినా కూడా మంచిది. ఎంతో విశేషమైన యోగిని ఏకాదశి రోజు స్వామివారిని భక్తి శ్రద్ధలతో మనస్ఫూర్తిగా పూజించుకొని స్వామివారి అనుగ్రహంతో మీకు అన్నింటా విజయం చేకూరాలని కోరుకుంటున్నాను. ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.